ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిన్నటి సమీక్షా సమావేశంలో తనకు రైతుల పట్ల ఉన్నటువంటి కపట ప్రేమని అలా వెలుబుచ్చిండు. మొన్న గద్దెనెక్కే ముందు రైతులందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతు భరోసా 15,000 ఇస్తా, ఇవాళ అన్ని రకాలుగా రైతులకు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసి ఇవాళ గద్దెనెక్కిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అది రైతులకు కూడా అందరు కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి ఇలా ముఖ్యమంత్రి చేసిన మోసపూరితమైన హామీలపైన మాట్లాడితే అప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడం కానీ ఇలా రైతుల పట్ల కొంచెం కరెంటు సరిగ్గా ఇవ్వడం కానీ ఇలా అధికారులను పెట్టి ఆయన పనిచేసిండు. ఎంపీ ఎలక్షన్లో ఆగస్టు 15 తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తాను, మరి అదేవిధంగా 500 బోనస్ను క్రమ పద్ధతిలో ఏడాది లోపల మళ్ళీ వచ్చే పంటకు 500 బోనస్ అందరు రైతులకు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ గద్దెనెక్క మళ్ళీ ఇవాళ ఎలక్షన్లు అయిపోగానే నేను ఇవాళ ఓన్లీ సన్న ఓట్లు వేసుకునే రైతులకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అని